ఓకే. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? ఇస్మాయిల్ అన్న. కేటీఆర్ ఏదో 55,00,00,000 కుంభకోణం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఈ కార్ రేస్‌లో. ఆయన రేపో, ఎల్లుండో అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఒక న్యూస్ బాగా హల్చల్ చేస్తుంది. నిజంగా చేస్తారు? అసలు అలాంటిది జరిగిందని మీరు ఒక పబ్లిక్‌గా మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మీదొక న్యూస్ ఛానల్ ఏందిది 100 టీవీయా? ఈ 100 టీవీ న్యూస్ ఛానల్‌లో మీ ఒక ఆఫీస్ బాయ్‌కి ₹1000 ఇస్తారు. 5 మందికి మీల్స్ తీసుకురండి, పలానా కూల్ డ్రింక్ తీసుకురండి అని. 650 495 ఎంతనో అయితది. మిగతా చేంజ్ అనేది మీకు ఇస్తాడా? ఇవ్వడా ఆఫీస్ బాయ్? ఇస్తాడు కదా! అది మీ ఎండీ గారికి మీరెళ్ళి మీ ఎండీ గారికి, మీ మేనేజర్ గారికి చెప్తారా? చెప్పరా? పర్ మంత్ ఇంత అయితుంది వాటర్ బాటిల్స్‌కి, చాయ్‌కి, బిస్కిట్స్‌కి అని. ఆ! ఒక ఆర్‌బీఐ బాండ్‌లకి మీరు పవర్ మా చేతిలో ఉందని చెప్పేసి మీరు ఎవరి మాటలు వినకుండా మీ స్వార్థం గురించి ఆఫీసర్లు చేసిర్రు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల మీద వేస్తే వాళ్ళేం చేస్తారండి? మంత్రి చెప్పారు మేము చేశాము అంటారు వాళ్ళు. లేదంటే మీకు నాలుమూల గ్రామంలో ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఫ్రాడ్ చేశారు కాబట్టేసే కదా మీకు. నేను ఫ్రాడ్ చేస్తే ఇమ్మీడియేట్‌లీ నన్ను అరెస్ట్ చేయండి. చూద్దాము. నేను చేయకుండానే మీరేదో ఈ 6 గ్యారంటీలు ఇచ్చారు. ఆ స్కీమ్‌లు పక్కకు తప్పించి నా మీద తీసుకొచ్చి జనాల్ని మభ్యపెడతానికి రేవంత్ రెడ్డి చేస్తున్నాడని నిన్న సవాల్ విసిరాడు కేటీఆర్. ఏసీబీ, ఈడీ మీకు దేని మీద విచారణ? ఈ వీళ్ళు కార్సు ఆ! హైదరాబాద్ నగరం నడిబొడ్డులో అవును. ట్రాఫిక్ జామ్ చేసి అది చెయ్యాలి అంటే ఎక్కడ చేయాలి మీరు? సిటీకి అవుట్‌స్కోర్స్ 50, 100 కేఎం పక్కన ఒక పెద్ద మైదానం గాని, ఖాళీ ప్లేసెస్ చూసుకొని చెయ్యాలి. సిటీల నగరం నడిబొడ్డుల మీరు అంతా మొత్తం మాదే తెలంగాణ, మా నాయన రాష్ట్రం తీసుకొచ్చిండు, నేనే రాజు, నేనే మంత్రి ఇలా రానా గారు చేసినట్టు, నేనే కేసీఆర్, నేనే కేటీఆర్ అంటే ఎవ్వరు ఊరుకోరు. ఓకే. ఆ! అంటే దానివల్లే హైదరాబాద్ అనేది ప్రపంచ పటంలో మేము పెట్టాము ఈ కార్ రేస్ వల్ల అంటున్నారు కదా! ఆయన చెప్పింది కరెక్టే. అది చంద్రబాబు నాయుడు కళ అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారు కళ ఏం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు మంచి మంచి బిల్డ్ కిటన్లను, ఐఐబి ఇండియన్ స్కూలు, ఇవన్నీ కంపెనీలన్నీ ఆయన స్థాపించి ఆయన డెవలప్ చేసినాయే తప్ప చంద్రబాబు నాయుడు గారి కళ కేటీఆర్ నెరవేర్చాలని చెప్పేసి ఏం లేదు. ఆ, ఇది ఏందంటే డబ్బులు వస్తున్నాయి, దీన్ని ఎట్లయినా తప్పుదోవ పట్టించేసి బయట విదేశాల్లో దాచుకోవాలి. ఎందుకంటే ఓన్ పార్టీ ఇది, ఎవరు అడిగేటోళ్ళు లేడు, పవర్లు ఉన్నారు. ఇప్పుడు కేసు చేసిన వాళ్ళు అందరూ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు పవర్ వీళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు రేపో మాపో ఆ ఫోన్ ట్యాపింగ్ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు ఆయనను కూడా రప్పిస్తారు, రెడ్ కార్నర్ బ్లూ కార్నర్ నోటీస్ పంపిస్తారు, ఆయనను కూడా రప్పిస్తారు అనమాట. ఈయన జైలుకి వెళ్ళడం ఖాయం ఖాయం ఖాయం. అంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఎళ్ళిందనుకోండి, ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ చేశారు. అప్పుడు పదవనేది హరీష్ రావా, కవితని చెప్పి ఇద్దరు ఎవరికెవరు అని చెప్పి చర్చలు జరుగుతున్నాయి కేసీఆర్‌తో ఇంటర్నల్‌గా అని చెప్పి కాంగ్రెసోళ్ళు అంటున్నారు. ఆ, కేసీఆర్ అయితే ఇంక బయటికి రాడు. వీళ్ళిద్దరిలో తేల్చుకోండి మీరు, రేపు ఎల్లుండి అరెస్ట్ రెడీగున్నాను అని చెప్పి డైరెక్టర్ రేవంత్ రెడ్డి విసురుతున్నాడు సవాలు. ఇప్పుడు ఒకప్పుడు మామకి తోడుగా అంటే హరీష్ రావే ఉన్నాడు. పార్టీ ఉద్యమం టైంలో నుంచి ఎప్పుడైనా సరే ఆయననే ఉన్నాడు, హరీష్ రావు గారే. ఈ హరీష్ రావు గారు ఏంటంటే ఆయన సమర్థుడు, ఒక లీడర్, ఒక మాస్, ఒక పీపుల్ సెక్యులర్ లీడర్ అంటే హరీష్ రావు గారే. ఈయన ఎక్కడో దావోస్లో అమెరికాలో ఉండి చదువుకొని ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకుంటా ఉద్యమము వేడి అయినప్పటి నుంచి వచ్చిండు. ఆ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసిండే తప్ప ఇలా కేటీఆర్ గారి పాత్ర అనేది ఏం లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ కేసీఆర్ తర్వాత హరీష్ రావు గారే అంటారు. ఆయననే. ఆయన ఏందంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే పోవడానికి రెడీగా ఉన్నాడు. ఆల్రెడీ మీకు కూడా తెలుసు, మాకన్నా మీకే ఎక్కువ న్యూస్ ఉంటుంది మీడియా వాళ్ళకు. మీకేందంటే తెలిసినా సరే పబ్లిక్ టాక్ ఎలా ఉంటుందో అని చెప్పేసి మీరు ఒకటికి 4 సార్లు 10 సార్లు బ్రేకింగ్ న్యూస్ అని వేస్తూ ఉంటారు, స్లోలింగ్. ఇప్పుడు ఫస్ట్ టైము గవర్నమెంట్ వచ్చినప్పుడు అల్లుడు అని చెప్పేసి కుటుంబ పాలన లాగా బిడ్డకి ఎమ్మెల్సీ, కొడుకుకు మంత్రి, అల్లుడికి మంత్రి ఇచ్చిండు. సెకండ్ టైము 6 నెలలు గ్యాప్ ఇచ్చిండు. ఇచ్చాడు. భారీ నీటిపారుదల శాఖ మినిస్టర్ అనేది ఇవ్వలేదు, అవును. ఆర్థిక శాఖ ఫైనాన్స్ మినిస్టర్ అనేది ఇవ్వలేదు. అవును. అప్పుడు ఏమైందని చెప్పి మీ మీడియా వాళ్ళు అడిగిరా? తెలియలేదు. ఎందుకంటే మీకు కొన్నే తెలుసు, కొన్ని తెలియదు మీకు. అప్పుడు ఏమైంది? గొడవ అయింది, కవిత అడ్డుపడ్డది. అన్ని నువ్వు వాళ్ళకే అట్లా ఇస్తున్నావు, మరి నా పరిస్థితి ఏంది అని చెప్పేసి అంటే, మొన్న ఆమె ఎంపీగా ఓడిపోతే ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో వాళ్ళని బస్సులో ఎక్కించుకొని బలవంతంగా కవితక్కని అందులో నుంచి ఎమ్మెల్సీగా చేసి ఏదో ఒకటి ఇస్తే గమ్మున ఉంటుంది అని చెప్పేసి ఆమెను ఎమ్మెల్సీగా చేసారు. అంతే. అంటే మీరు కాంగ్రెస్ వాళ్ళు చెప్పే వాదనని సమర్థిస్తారు. ఖచ్చితంగా ఏదో మిస్టేక్ అయితే జరిగింది అని అంటారు. అంతే అనా నేను ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ మేము. ఓకే. గౌరవ శ్రీ పి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేసినాము. అలా కుమారులైన విష్ణువర్ధన్ రెడ్డి గారు 2 పర్యాయాలు జూబ్లీస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిరు. కొన్ని అనేక కారణాల వల్ల మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఆయనకు టికెట్ అనేది బీఫామ్ అనేది ఇవ్వలేకపోయారు.